ధర్మపురి నియోజకవర్గం ఈ పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా మనకిక్కడ ముఖ్యమంత్రి గారు మనకిక్కడ సభ పెట్టడానికి మన ఎమ్మెల్యే ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సభ మన నియోజకవర్గ స్థాయి మరియు పార్లమెంట్ స్థాయిలో పెద్ద ఎత్తున ఇక్కడ సభ పెట్టడానికి ఒక దాదాపు 25,000 మందితోని 25,000 నుంచి 30,000 మందితోని సభ రాజరాంపల్లెలో మన లక్ష్మణ్ కుమార్ గారు ఇక్కడ పెడదామని ఈరోజు వచ్చి ఇక్కడ ప్లేస్ను అంటే ఇక్కడి పరిస్థితులు ఇక్కడ ప్లేస్ పరిశీలించి ఇక్కడైతే బాగుంటుందని చెప్పి 3వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు పెద్ద ఎత్తున సీఎం సభ పెట్టడానికి నిర్ణయం జరిగింది. ఈ స్థలాన్ని కూడా పరిశీలించి జరిగింది. ఇక్కడైతే చాలా బాగుంటుంది. ప్లస్ అన్నీ ఇక్కడ మన నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలకు కూడా ఇది మధ్యలో ఉంటుంది కాబట్టి మనకి వెహికల్స్ రావడానికి కానీ జనాలు ఇక్కడికి వచ్చి మన సీఎం గారి ప్రసంగం వినడానికి మన పెద్దపల్లి ఎంపీగా నిల్చున్న వంశీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనం లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో సీఎం గారి మీటింగ్ పెట్టుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆశీర్వదించి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మన పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా గడ్డం వంశీని నియమించి రేపు 13వ తారీఖు ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల జరుగుతున్న సందర్భంలో మే 13వ తారీఖు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి మన ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి 3వ తారీఖు ఉదయం 11 గంటలకు వారు పెద్ద ఎత్తున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా రావడం జరుగుతుంది. ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి, మా మహిళా సోదరిమణులకు, మా యువమిత్రులకు, అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని గడ్డం వంశీ గెలుపు కోసం వారిని ఆశీర్వదించే విధంగా సభకు హాజరు కావాలని చెప్పి మనవి చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత తీసుకున్న 4 నెలల లోపలనే వారు ప్రజలకు ఇచ్చిన మాట 6 గ్యారంటీ పథకాల లోపల 4 గ్యారంటీ పథకాలు అమలు చేయడం జరిగింది. మా మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు కానీ, అదేవిధంగా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం కానీ, 200 యూనిట్ల లోపు వరకు ఉచిత కరెంటు ఫ్రీ కానీ, అదే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే, ప్రతి నియోజకవర్గానికి 3,500 రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు కూడా కేటాయించడం కూడా జరిగింది. భద్రాద్రి రాముల వారి సాక్షిగా భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించడం జరిగింది. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ యొక్క పథకాన్ని ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే అమలు చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజల ఆశీర్వాదంతో మార్పు కోరుకుని తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా మొన్న బాసర సరస్వతి అమ్మవారి సాక్షిగా వారు మొన్న నిజామాబాద్ మీటింగ్లో చెప్పినారు, 2 లక్షల రూపాయలు నేను ఆగస్టు నెలలోపు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, బాధ్యత గల ముఖ్యమంత్రి గారు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తే ఈ యొక్క 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి ఈ కేసీఆర్, హరీష్ రావు, ఈ కేటీఆర్ ఏం మాట్లాడతారంటే రాజీనామా పత్రాలను పట్టుకోబోతున్నారు. నువ్వు 10 సంవత్సరాలకి ఇచ్చిన మాట, ప్రజలకు ఇచ్చిన మాట ఏదన్నా ఒక్కటి అమలు చేసినావా? పేదవాళ్ళకి ఇచ్చిన మాట. ఆ రోజున 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్నది. వారు ప్రజలకు ఏదైతే ఉద్యమం పార్టీగా ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన మాట, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇంటికో ఉద్యోగం కానీ, మన నియోజకవర్గానికి సంబంధించిన రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం కానీ, మన రైతులకు రుణమాఫీ కానీ ఏదన్నా ఒక్కటి చేసినారా? ఇవాళ ముఖ్యమంత్రి గారు, స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రజల సమక్షంలో ప్రకటించిన తర్వాత కూడా ఏం మాట్లాడకు, ఏం జవాబు చెప్పాలన్న చేతగాక బీఆర్ఎస్ పార్టీ ఇలా హరీష్ రావు లాంటి నాయకుడు ఇష్టానుసారంగా మాట్లాడతాడు. ఇలా హరీష్ రావు అంటే
మన ధర్మపురి ప్రాంతానికి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తీరని అన్యాయం చేసినాడు. మన నీళ్లు మొత్తం దోసుకొని పోయిండు హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్. మన ప్రాంతానికి నీళ్ళ చుక్కరాని పరిస్థితి ఉన్నది. ఇలా ఎంత ఎండలో, తీవ్రమైన ఎండలో మన సాగునీరు కోసం రైతాంగం ఎంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇన్ని విధాలు ఇబ్బంది పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఒక విధంగా, ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మరి ఆ అభ్యర్థి ఎవరో తెలియదు, మరి వాళ్ళు ఏం చేస్తారో తెలియని పరిస్థితిలో ఉన్నది. ఒక క్వశ్చన్ మార్కే మిగిలిపోయింది. ఏదేమైనా కూడా ఒక ప్రజల మధ్యలో ఉన్నటువంటి కుటుంబం పక్షాన వస్తున్నటువంటి గడ్డం వంశీని పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పి మా ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేము పిలుపునియడం జరిగింది. దానిలో భాగంగా రేపు ఉదయం పగడేపల్లిలో, గొల్లపల్లిలో మేము మీటింగ్ పెట్టుకోవడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మా ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. లక్ష్మణ్ కుమార్గా 15 సంవత్సరాల కింద ఒకటే జెండా, ఒకటే పార్టీని నమ్ముకున్నా. మిమ్మల్ని నమ్ముకున్నా, మీరు నన్ను గెలిపించిండ్రు, ఆశీర్వదించిండ్రు, నన్ను పెద్ద ఎత్తున నన్ను చల్లగా చూసిండ్రు. అదేవిధంగా గడ్డం వంశీని కూడా మరి పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల సమస్యల సాగునీటి సమస్య పరిష్కారం కానీ, తాగునీటి పరిష్కారం కానీ, అనేక మౌలికమైన సదుపాయాల విషయంలో కూడా ఒక అన్నకు తమ్ముడులాగా, నాకు ఎంపీగా తమ్ముడు నా పక్కన ఉంటారు, మీరు ఆశీర్వదించి గెలిపించిన వెంటనే ఈ ప్రాంత సమస్యల విషయంలో కూడా కేంద్రం ద్వారా రేపు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క సమస్యల పరిష్కారం విషయంలో మీరు ఎంపీగా వంశీగాన్ని గెలిపించిన తదుపరి ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల పరిష్కారం విషయంలో కూడా కలిసి పనిచేస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మనవి చేసుకుంటూ, దయచేసి ఈ రోజు నుంచి రేపు 11వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం ఉంటుంది. ఎవ్వరు మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పూర్తి ప్రోగ్రామ్ షెడ్యూల్ మేము రేపు విడుదల చేయడం జరుగుతుంది. ఏ గ్రామంలో ఎప్పుడు మన యొక్క ప్రచారం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ముందుకు పోతుంది, మండలంలో ఏ విధంగా మీటింగ్స్ పెట్టిన విషయం షెడ్యూల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంలో ఏ గ్రామంలో ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల వద్దకు పోయి ఏదైతే 6 గ్యారంటీ పథకాలు అమలు చేసే ఒక కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలి. మిగిలినటువంటి పథకాలు ఏ రోజుల్లో కూడా మనం అమలు చేసే విషయాన్ని ప్రజలకు చెప్పే విధంగా మనం ముందుకు పోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారు ఏదైతే వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా రైతాంగానికి కానీ, నిరుద్యోగ యువకులకు కానీ, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే ఒక కార్యక్రమాన్ని మేనిఫెస్టోను కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని చెప్పి మనవి చేసుకుంటూ, 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి ఏదైతే భారతీయ జనతా పార్టీ మనకు చేసినటువంటి మేలు ఏం లేదు. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ జిల్లాకు, మరి ఇక్కడనే జిల్లాకు మొన్నటి వరకు రాష్ట్రంగా బీజేపీ నాయకుడిగా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సంజయ్ ఏం చేసిండు, పక్కన నిజామాబాద్లో ఎంపీ ఉన్నటువంటి అరవింద్ ఏం పని చేసిండు, ఏ ప్రజలకు మేలు జరిగే ఒక్క కార్యక్రమం చేసిందా చెప్పమనండి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు మన బహిరంగ సభలో, దేవుడు రాముడు అనేది దేవాలయంలో ఉండాలి, భక్తి అనేది మన మనసులో ఉండాలి. శ్రీరామచంద్రుడు దేవాలయంలో ఉండి దేవుడు ప్రజలకు కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రజలు ఆ దర్శించుకునే విధంగా దేవుడు దేవాలయంలో ఉండాలి, భక్తి మనసులో ఉండాలి. కానీ దేవుని పెట్టుకొని ఓట్లాడేటువంటి దుస్థితి ఇవాళ పార్టీలో దిగజారిపోయిందంటే ఇంతకంటే నీచమైన పరిస్థితి ఏముండదని విషయం మనవి చేసుకుంటూ, పెద్ద ఎత్తున ఈ ధర్మపురి నియోజకవర్గ ప్రజలు వంశీని ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటూ, 3వ తారీఖు జరగబోయే బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. ఇలా స్థలానికి సంబంధించిన విషయంలో కూడా ఇక్కడ మీరు రావడం జరిగింది. మరి ఈరోజు దానికి సంబంధించిన ఎలక్షన్కి సంబంధించిన అధికారి అనుమతితోని, పోలీసుకు సంబంధించినటువంటి ఏదైతే అధికారులతో ఈ విషయాన్ని చర్చించి తక్షణమే ఈ యొక్క స్థలాన్ని ఖరారు చేసి మరి 3వ తారీఖు ఉదయం 11 గంటలకు పెద్ద ఎత్తున ధర్మపురి ప్రజలు ఈ యొక్క బహిరంగ సభకు రావాలని చెప్పి మరొకసారి సమయంగా మనవి చేసుకుంటూ